ఆన్లైన్ మోసానికి కాదేది అనర్వం, కారెవరు అనర్వులు అన్న విధంగా తయారైంది. అంటే పేద లేదు, ధనిక లేదు, పవర్లో ఉన్నోడు లేదు, పవర్ లేనివాడు లేడు, అందరూ ఆన్లైన్ మోసానికి గురైపోతూనే ఉన్నారు. చివరికి ఒక గవర్నర్ అని చూడకుండా, అంటే ఆ గవర్నర్ అంటేనే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే మన దేశంలో రాష్ట్రపతి ఎలాగో ఒక రాష్ట్రానికి గవర్నర్ అలాంటి గవర్నర్ అంటే ఎంత టెక్నాలజీ ఉంటుంది, ఆయన చుట్టూ ఎంత బలం ఉంటుంది. అయినా సరే వాడు భయపడకుండా ఒకడు ఫేక్ కాల్ చేశాడు. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్కి ఒకడు ఫోన్ చేసి, నేను పలానా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని అంటూ మాట్లాడి నాకు కొన్ని పనులు చేసి పెట్టాలని చెప్పారట. సరేలే, కేంద్ర మంత్రి కదా, సరే చూద్దాం అన్నారంట. అవి చేయగలిగితే నేను చేస్తానన్నారంట. కానీ ఆ గవర్నర్కి ఇతని మీద ఎందుకో డౌట్ వచ్చింది, ఫోన్ కాల్ మీద డౌట్ వచ్చి, సరే నెక్స్ట్ ఫోన్ కోసం చూద్దామంటే ఎప్పటికీ ఆ ఫోన్ రాలేదు. చివరికి పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేసి ఇదేంటిది చూడండి అంటే, ప్రస్తుతానికైతే ప్రాథమిక దర్యాప్తులో కలకత్తా నుండి వచ్చిందని పోలీసులు అయితే దర్యాప్తు చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మిగతా టీం ఏమొచ్చేసి వాడిని వాడు ఎందుకు చేశాడు ఏంటి అనేది పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటివి ఇప్పుడు ఎక్కువైపోయాయి. ఇంతకుముందు కూడా మహారాష్ట్రకి విపరీతంగా బాంబు బెదిరింపు కాల్స్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఇంకా మహారాష్ట్రకి అయితే లెక్కలేని బెదిరింపు కాల్స్. ఈ ఫేక్ ఫోన్ కాల్స్ వల్ల విమానయాన సంస్థలకి 1200 కోట్ల రూపాయల నష్టం ఏర్పడింది. అలాగే కొంతమంది పోలీసులు దీనికోసం ముమ్మరంగా గాలింపు చేయడం వల్ల, అంటే ఫేక్ బాంబు వల్ల అది కొంత నష్టం. ఇలా సమయము, డబ్బు అన్నీ నష్టపోతున్నారు. అయితే ఒక్కొక్కటి తాట తీసేస్తున్నారులేండి. అలా ఫేక్ ఫోన్ కాల్ చేసినటువంటి వాడిని పట్టుకుని తాట తీసేస్తున్నారు.